హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఆగస్టులో కరెంట్ అఫైర్ గురించి చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ఈ నగర్ మొబైల్ అప్లికేషన్ అండ్ పోర్టల్? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నగర్ మొబైల్ అప్లికేషన్ మరియు పోర్టల్ను ప్రారంభించారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, గుజరాత్ ప్రారంభించిందన్నమాట. ఇది దేని గురించి అంటే 10 మాలిక్యూల్స్ విత్ 52 సర్వీసులు అన్నమాట. 52 సర్వీసులు గాను ప్రారంభించింది. పావర్టీ ట్యాక్స్, మళ్ళీ ప్రొఫెషనల్ ట్యాక్స్, వాటర్ అండ్ డ్రైనేజ్ కంప్లైంట్స్ గురించి, ప్లస్ ఏంటంటే బిల్డింగ్ పర్మిషన్ గురించి, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీస్, ఇలా 52 సర్వీస్ గురించి ప్రారంభించింది అనమాట. అది ఏ సమస్యలు అయినా ఉన్నా కానీ ఈ నగర్ అప్లికేషన్ ద్వారా తెలియజేయచ్చు. ఇది ఎవరు ప్రారంభించారంటే ప్రీవియస్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ గారు ప్రారంభించారు. విజయ్ రూపానీ ఇప్పుడు ప్రజెంట్ లేడన్నమాట చీఫ్ మినిస్టర్గా గుజరాత్కి. ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరంటే భూపేంద్ర భాయ్ పటేల్ గారు ఉన్నారు ప్రజెంట్ గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ నేవీ అండర్టుక్ బైలాటరల్ ఎక్సర్సైజ్ జాయద్ తల్వార్ 2021 విత్ విచ్ కంట్రీ? భారత నావికా దళం ఏ దేశంతో జాయద్ తల్వార్ 2021 ఎక్సర్సైజ్ ద్వైపాక్షిక విన్యాసాలు జరిపిందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, యుఏఈ అనమాట, యునైటెడ్ అరబ్ ఎమిరేట్. ఈ రెండు దేశాలు, మన ఇండియా కలిసి ఈ రెండు దేశాలు జాయద్ తల్వార్ 2021 ఎక్సర్సైజ్ పాల్గొందనమాట. ఇది ఎక్కడ జరిగిందంటే అబుదాబిలో జరిగింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్లో జరిగింది. మన ఇండియా తరపు నుంచి కింగ్ MK-42B హెలికాప్టర్ అనేది పాల్గొన్నది. అదే యుఏఈ నుంచి UAES AI దఫ్రా AS-565B పాంత్రా హెలికాప్టర్ అనేది పాల్గొన్నది. యుఏఈ యొక్క క్యాపిటల్ వచ్చేసి అబుదాబి. యుఏఈ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి ఖలీఫా బిన్ జాయద్ AI నియాన్. నెక్స్ట్ క్వశ్చన్, జపాన్స్ నాగసాకి మార్కెట్ విచ్ యానివర్సరీ ఆఫ్ ద US అటామిక్ బాంబింగ్ ఆన్ 9th August 2021? జపాన్ యొక్క నాగసాకి 9 ఆగస్టు 2021 USA అణుబాంబు దాడి యొక్క ఏ వార్షికోత్సవాన్ని గుర్తించింది? అంటే ఎన్నో వార్షికోత్సవం జరుపుకుందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 76th అన్నమాట. ఇది దేనికి కారణంగా అంటే సెకండ్ వరల్డ్ వార్లో 1939 జరిగింది సెకండ్ వరల్డ్ వార్ అనేది. ఇది ఎండింగ్ వచ్చేసి 1945 ఎండ్ అయిందనమాట. లాస్ట్ లొంగ తీసుకున్న దేశం ఏంటంటే జపాన్. USA అనేది నాగసాకి అనే బాంబు వేసిందనమాట లాస్ట్. ఇది ఎప్పుడు వేసిందంటే August 9, 1949 వేసింది. నాగసాకి అనే బాంబు వేసింది. ఎక్కడ వేసిందంటే జపాన్లో వేసింది నాగసాకి అనేది. దాని ద్వారా జపాన్ ప్రభుత్వం అనేది లొంగిపోయింది అనమాట. హిరోషిమా ఏంటంటే ఇది 3 days బిఫోర్ వేసింది అనమాట. August 6 అనేది హిరోషిమాని దీన్ని ఏమంటారంటే యురేనియంతో తయారు చేశారు. దీన్ని లిటిల్ బాయ్ అని అంటారు. అదే నాగసాకిని ఏమంటారంటే ఫ్యాట్ మ్యాన్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ కమ్ అవుట్ విత్ ఏ న్యూ బుక్ టైటిల్డ్ హౌ ద ఎర్త్ గాట్ ఇట్స్ బ్యూటీ అనే పుస్తక రచయిత ఎవరని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సుధామూర్తి గారు రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, నాగాలాండ్ హ్యాస్ begged how many prestigious national award in the Van Dhan Vikas Yojana and minimum support price scheme for exemplary performance in various category? వివిధ కేటగిరీలో అద్భుతవంతమైన పనితీరు కొరకు వన్ ధన్ వికాస్ యోజన మరియు కనీస మద్దతు ధర పథకాల్లో ఎన్ని ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులు నాగాలాండ్ దక్కించుకుందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 7 మెడల్స్ గెలుచుకుందన్నమాట. అవి దేనికి గాను గెలుచుకుందంటే ప్యాకేజింగ్, అంటే బెస్ట్ ప్యాకేజింగ్ గాను, బెస్ట్ బ్రాండింగ్ గాను, ప్లస్ మార్కెటింగ్లో దీనిలో కనీస మద్దతు ధర ప్లస్ బెస్ట్ క్వాలిటీ గాను ఇచ్చినందుకు 7 మెడల్స్ గెలుచుకున్నాయి అన్నమాట నాగాలాండ్ అనేది వన్ ధన్ వికాస్ యోజనలో. నెక్స్ట్ క్వశ్చన్, హూ అనౌన్స్డ్ ఏ నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ ఆయిల్ ప్లాన్ టు మేక్ ఇండియా సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ కుకింగ్ ఆయిల్ ఇంక్లూడింగ్ పామ్ ఆయిల్తో సహా వంట నూనెల్లో భారతదేశాన్ని స్వయం సమృద్ధి సాధించడానికి జాతీయ వంట నూనె మిషన్ ఆయిల్ ప్లాన్ను ఎవరు ప్రకటించారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, నరేంద్ర మోడీ గారు ప్రకటించారన్నమాట. ఇది దేని గురించి అంటే సెల్ఫ్ కుకింగ్ ఆయిల్స్ మన టెక్నాలజీతో మన ఫార్మర్స్ పండించాలి, అంటే టెక్నాలజీతో పండించాలి, మనం పండించి మనం సెల్ఫ్గా తయారు చేసుకోవాలని
ఇది ప్రసంగించారనమాట నరేంద్ర మోడీ గారు. అంటే ఇంపోర్ట్ చేసుకోకుండా వేరే దేశాల నుంచి ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకోకుండా ప్రకటించారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. In August 2021, Ibrahim Raisi, a new president of which country, has named Mohammad Mukhbar as the first vice president? 2021 ఆగస్టులో ఏ దేశానికి కొత్త అధ్యక్షుడైన ఇబ్రహీం రైసీ మొహమ్మద్ ముఖ్బర్ను మొదటి ఉపాధ్యక్షుడిగా పేర్కొన్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇరాన్ అన్నమాట. ఇరాన్కి కొత్త అధ్యక్షుడు, నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు ఎవరంటే ఇబ్రహీం రైసీ. ఇతను మొహమ్మద్ ముఖ్బర్ను మొదటి ఉపాధ్యక్షుడుగా పేర్కొన్నారన్నమాట. ఇతని పీరియడ్ ఎప్పుడు అంటే 2007. మొహమ్మద్ ముఖ్బర్ యొక్క పీరియడ్ వచ్చేసి 2007 అన్నమాట. ఇరాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి తెహ్రాను. ఇరాన్ యొక్క ప్రజెంట్ ఉపాధ్యక్షుడు ఎవరంటే ఉపాధ్యక్షుడు వచ్చేసి ఇషాక్ జహంగీర్ గారు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. The UN report on climate has warned that global warming is on track to hit 1.5 degrees Celsius around which year? ఏ సంవత్సరంలో గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీ సెల్సియస్ను తాకిన మార్గంలో ఉందని వాతావరణంపై ఐక్యరాజ్య సమితి నివేదిక ఇచ్చింది, అంటే హెచ్చరించింది అన్నమాట. ఏ సంవత్సరం అంటే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి 2030లో 1.5 డిగ్రీస్ పెరుగుతుందని హెచ్చరించిందనమాట. అంటే ఇది పెరగడం వల్ల ఏం జరుగుతుందంటే సముద్ర తీరంలో ఉన్న నగరాలన్నీ మునిగిపోతాయి అన్నమాట. మంచు కరగడం వల్ల సముద్ర తీరంలో ఉన్న నగరాలన్నీ మునిగిపోతాయి. ఇది 0 డిగ్రీస్ ఎమిషన్కి లక్ష్యంగా సాధించే లక్ష్యం ఎప్పుడు పెట్టుకున్నారంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2050కి గాను 0 డిగ్రీస్ గాను చేసే సాధనంగా పెట్టుకున్నారన్నమాట. యునైటెడ్ నేషన్ యొక్క యుఎన్ కార్యాలయం అది వచ్చేసి వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. కమాండర్ కాసర్గోడ్ పతాన్శెట్టి గోపాలరావు పాస్డ్ అవే ఇన్ ఆగస్ట్ 2021. హీ రిసీవ్డ్ మహావీర్ చక్ర ఇన్ విచ్ ఇయర్? కమాండర్ కాసర్గోడ్ శెట్టి గోపాలరావు ఆగస్టు 2021లో కన్నుమూశారు. ఇతను మహావీర్ చక్ర ఏ సంవత్సరంలో అందుకున్నాడని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అన్నమాట. 1971లో అందుకున్నాడు అన్నమాట. అప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ బంగ్లాదేశ్కి మద్దతు ఇచ్చేందుకు గాను అప్పుడు పాల్గొన్నారన్నమాట ఇతను ఆ యుద్ధంలో. దానికి గాను ఇతనికి మహావీర్ చక్ర అనే సివిలియన్ అవార్డు ఇచ్చారన్నమాట. ఈ మిలిటరీలో ఇచ్చే అవార్డు అనేది. నెక్స్ట్ క్వశ్చన్. A contingent of India Army of how many members will proceed to Russia to participate in International Army Game 2021 from 22 August to 4 September 2021? 22 ఆగస్టు నుంచి 4 సెప్టెంబర్ 2021 వరకు అంతర్జాతీయ ఆర్మీ గేమ్స్ జరిగాయి అన్నమాట. అది ఎక్కడ జరిగాయి అంటే రష్యాలో జరిగాయి. అందులో ఎంతమంది పాల్గొన్నారు, మన ఇండియన్ తరపు నుంచి ఆర్మీస్ ఎంతమంది పాల్గొన్నారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 101 మంది పాల్గొన్నారన్నమాట మన ఇండియా తరపు నుంచి. నెక్స్ట్ క్వశ్చన్. ద 18th డెత్ యానివర్సరీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఆన్ 8th August 2021. He became the first non-European to win the Nobel Prize in Literature in which year? రవీంద్రనాథ్ ఠాగూర్ 80వ వర్ధంతి పశ్చిమ బెంగాల్లో 8 ఆగస్టు 2021 పాటించారు. ఏ సంవత్సరంలో అతనికి సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది? నాన్ యూరోపియన్ అన్నమాట. మొదటి నాన్ యూరోపియన్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఏ సంవత్సరంలో అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1913 గీతాంజలికి గాను నోబెల్ ప్రైజ్ అనేది వచ్చిందనమాట. రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వభారతి యూనివర్సిటీని ఇతను ప్రారంభించారు. ఎప్పుడంటే 1921 ప్రారంభించారు. విశ్వభారతి యూనివర్సిటీని 1921 ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ హ్యాస్ రీనేమ్డ్ ద కాకోరి కాండ్ టు కాకోరి ట్రైన్ యాక్షన్? కాకోరి కాండ్ అని కాకోరి రైలు చర్యకు ఏ రాష్ట్రం పేరు మార్చింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ అన్నమాట. ఇది కాకోరి కుట్ర కేసు ఎప్పుడు జరిగిందంటే 1925లో జరిగిందన్నమాట. ఈ కుట్ర కేసుకు గాను రీసెంట్గా కాకోరి రైలు చర్యకు కాకోరి కాండ్గా పేరు మార్చింది. ఏ రాష్ట్రం అంటే ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ హ్యాస్ రోపెడ్ ఇన్ టాటా కాఫీ టు ప్రమోట్ ద ఇంజనీరియస్లీ గ్రో కాఫీ బీన్స్? దేశీయంగా పండించే కాఫీ గింజలను ప్రోత్సహించడానికి టాటా కాఫీని ఏ రాష్ట్రం ఎంపిక చేసిందని అడుగుతున్నారు. టాటా కాఫీని అంటే ప్రమోట్ చేయడం అన్నమాట. బీన్స్ పండించడంలో, గింజలను తీసి ఉత్పత్తి పండించడంలో దాంట్లో టాటా కాఫీని ప్రమోట్ చేసింది ఆ గవర్నమెంట్ అనేది.
అది ఏదంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఒడిశా గవర్నమెంట్ అనేది ప్రమోట్ చేసిందనమాట. ఒడిశా యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరంటే నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు. ఒడిశా యొక్క గవర్నర్ ఎవరంటే గణేషి లాల్ గారు ఉన్నారు. ఒడిశా యొక్క క్యాపిటల్ వచ్చేసి భువనేశ్వరు. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ వన్ గోల్డ్ మెడల్ ఇన్ మెన్స్ జావెలింగ్ త్రో ఎట్ ఒలింపిక్ గేమ్స్? ఒలింపిక్ క్రీడల్లో పురుషుల జాబితాలో జావెలింగ్ త్రోలో బంగారు పథకం ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నీరజ్ చోప్రా. ఇతనిది ఏ రాష్ట్రం అంటే ఇతని రాష్ట్రం వచ్చేసి హర్యానా అన్నమాట. ఇతను ఎన్ని మీటర్లు త్రో చేశారంటే 87.58 మీటర్స్ త్రో చేశారనమాట. సెకండ్ అటెంప్ట్లో త్రో చేశారు. అందుకు గాను ఇతనికి బంగారు పథకం వచ్చింది. ఇతనిపై రన్నర్ అఫ్గా ఎవరు నిలిచారంటే క్రేజ్ రిపబ్లిక్ చెందిన అతను జాకూబ్ వెదిక్ అన్నమాట. ఇతనికి సిల్వర్ మెడల్ వచ్చింది. ఇతను ఎన్ని మీటర్లు అంటే 86.67 మీటర్ విసిరేశారన్నమాట. ఇది ఎక్కడ జరిగిందంటే జపాన్ టోక్యోలో జరిగింది. ఇది ఎన్నోవ ఒలింపిక్ క్రీడ అంటే 32 అన్నమాట. 32 ఒలింపిక్ క్రీడ అన్నమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఆగస్టు 2021 హూ వన్ ద బ్రాంజ్ మెడల్ ఇన్ మెన్స్ ఫ్రిస్లీ 65 kg రెజ్లింగ్ ఎట్ టోక్యో ఒలింపిక్స్? ఆగస్టు 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్లో పురుషుల ఫ్రిస్లీ 65 kgల విభాగంలో కాంస్య పథకం ఎవరికి వచ్చిందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బజరంగ్ పూనియా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, బజరంగ్ పూనియాకు విన్ అయ్యారన్నమాట. బజరంగ్ పూనియాది ఎక్కడంటే ఇతంది హర్యానా. బజరంగ్ పూనియాది హర్యానా అన్నమాట. ఇతను 65 kg భాగంలో కాంస్య పథకాన్ని గెలిచాడన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ లాంచ్ ద పిఎం దాక్ష పోర్టల్ అండ్ మొబైల్ అప్లికేషన్ ఇన్ ఆగస్టు 2021? ఆగస్టు 2021లో పిఎం దాక్ష పోర్టల్ అండ్ మొబైల్ అప్లికేషన్ ఎవరు ప్రారంభించారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, వీరేంద్ర కుమార్ గారు ప్రారంభించారు. ఇది దేనికోసం అంటే స్కిల్ డెవలప్మెంట్, బ్యాక్వర్డ్ క్లాస్ అండ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ సఫియా కరంఛత్రి వాళ్ళ గురించి ప్రారంభించారనమాట. స్కిల్ డెవలప్మెంట్ కోసం షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. పిఎం దాక్ష యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటంటే ప్రధానమంత్రి దక్షత్ ఔర్ కుశలత్ సంపన్న అతిగ్రహ యోజన అన్నమాట. పిఎం దాక్ష యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ద గవర్నమెంట్ పేమెంట్ కార్పొరేషన్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI to provide the unified payment interface autopay facility కస్టమర్లకు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఆటోపే సదుపాయాన్ని కల్పించింది. అది గవర్నమెంట్ సంస్థ NPCI దేంతో భాగస్వామ్యం కలిగి ఉందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ICICI ప్రెడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. ఈ రెండు భాగస్వామ్యంలో ఆటోపే సదుపాయాన్ని కల్పించింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ అప్రూవ్డ్ ఏ USD 500 million లోన్ డెబిట్ రెడ్ ఇన్ పాకిస్తాన్ టు హెల్ప్ ఇట్ బై కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం పాకిస్తాన్కు USD 500 million లోన్ను ఇచ్చేసింది అనమాట. అంటే రిలీజ్ చేసింది. అది ఏ బ్యాంక్ రిలీజ్ చేసిందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది రిలీజ్ చేసింది అనమాట. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది ఎక్కడుందంటే మనీలా, ఫిలిప్పైన్స్లో ఉంది. మనీలాలో ఉంది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే మసాటోకు అసుకావా గారు ఉన్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క మసాటోకు అసుగావా. అదే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క ఇది ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ DC USAలో ఉంది. దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే క్రిస్టలినియా జార్జివా ఉన్నారు. వరల్డ్ బ్యాంక్ ఇది ఎక్కడ ఉందంటే USAలో వాషింగ్టన్ DCలో ఉంది. వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ ఎవరున్నారంటే డేవిడ్ మలపాసా గారు ఉన్నారు. వరల్డ్ బ్యాంక్ ఉన్నారు. AIIB ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇది ఎక్కడ ఉందంటే బీజింగ్ చైనాలో ఉంది. దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారంటే జిన్ లింగ్పిన్ ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హ్యాస్ అప్రూవ్డ్ ఏ లోన్ ఆఫ్ హౌ మెనీ million USD as additional financing for the ongoing Maharashtra Rural Connectivity Improvement Project. మహారాష్ట్ర రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ కోసం ఎన్ని మిలియన్ల USD ప్రకటించిందని అడుగుతున్నారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి,
300 మిలియన్ యూఎస్డి అనేది ప్రకటించింది అనమాట. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది ఎక్కడ ఉందంటే మనీలాలో ఉంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది. దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే మసాటుకు అసుకావా గారు ఉన్నారు ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద G20 రీసెర్చ్ మినిస్టర్స్ మీటింగ్ ఇన్ ఆగస్టు 2021 ఆగస్టులో జరిగిన G20 రీసెర్చ్ మినిస్టర్ సమావేశంలో ఎవరు పాల్గొన్నారని అంటున్నారు. అంటే మన ఇండియా నుంచి పాల్గొన్నది ఎవరని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సుభాష్ సర్కార్ గారు పాల్గొన్నారు. ఇతను ఎవరంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్నమాట. ఇది ఎక్కడ జరిగిందంటే ఇటలీ రోమ్లో జరిగింది. G20 సమిట్ అనేది ఇటలీ రోమ్లో జరిగింది. ఈ G20 ఎప్పుడు స్థాపించారంటే ఇది 1999లో స్థాపించారు. ఇది G20 వచ్చేసి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ప్రధాన కార్యాలయం వచ్చేసి మెక్సికో కాంగోలో హెడ్ క్వార్టర్ ఉంది. ఇది దేనికి గాను ఈ రీసెర్చ్ అనేది ఈ G20 సమావేశం అనేది మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా, పాలసీస్ పరంగా, యూనివర్సిటీస్ పరంగా చర్చించారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద హిమాచల్ ప్రదేశ్ స్టేట్ హ్యాండ్క్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ హ్యాస్ సైన్ ఆన్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రము హస్తకళ మరియు చేనేత కార్పొరేషన్ ఈ క్రింది వాటితో దేంతో సంతకం చేసుకుందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఫ్లిప్కార్ట్తో సంతకం చేసుకుందన్నమాట. ఇది దేనికోసం అంటే చేనేత కళ, హస్తకళని ప్రమోట్ చేయడానికి ఇవి రెండు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి అన్నమాట. ఏ సంస్థ అంటే ఫ్లిప్కార్ట్ ఇది ఎక్కడ ఉందంటే హెడ్ క్వార్టర్ వచ్చేసి బెంగళూరులో ఉంది. ఫ్లిప్కార్ట్ యొక్క ప్రజెంట్ CEO ఎవరంటే కళ్యాణ్ కృష్ణమూర్తి ఫ్లిప్కార్ట్ యొక్క ప్రజెంట్ CEO. ఫౌండర్ ఎవరంటే సచిన్ బన్సాలు, బెన్నీ బన్సాలు, సచిన్ బన్సాల్ ఫౌండర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విత్ విచ్ కంట్రీ విల్ ఇండియా కండక్ట్ ఎక్సర్సైజ్ ఇందిరా 2021. భారతదేశం ఏ దేశంతో ఇందిరా 2021 విన్యాసం నిర్వహిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రష్యాను భారతదేశ్ ఇందిరా అనే ఎక్సర్సైజ్ నిర్వహిస్తుంది అన్నమాట. ఇది ఎక్కడంటే రష్యాలో జరిగిందన్నమాట. రష్యా యొక్క క్యాపిటల్ వచ్చేసి మాస్కో. రష్యా యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి వ్లాదిమిర్ పుతిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ ఎస్ జయశంకర్ రిప్రజెంటెడ్ ఇండియా ఎట్ ద స్వేరింగ్ ఇన్ సెరమనీ ఆఫ్ న్యూలీ ఎలకేటెడ్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ ఇన్ విచ్ సిటీ ఇన్ ఆగస్టు 2021 ఆగస్టులో ఏ నగరంలో కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించారని అడుగుతున్నారు. ఏ దేశంలో అంటే అతను తెహ్రాన్ అన్నమాట. తెహ్రాన్ ఎక్కడ అంటే ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ ఆయన ప్రమాణ స్వీకారంగాను తెహ్రాన్లో జరిగిందన్నమాట. ఆయన ప్రమాణ స్వీకారం అనేది మన భారతదేశం తరపు నుండి ఎస్ జయశంకర్ గారు అంటే ఎక్స్టర్నల్ అఫైర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు అక్కడ పాల్గొన్నారన్నమాట. ఇబ్రహీం రైసీ ఇది ఇరాన్ యొక్క క్యాపిటల్ తెహ్రాను. నెక్స్ట్ క్వశ్చన్, జనరల్ జేమ్స్ మెకాన్విల్ అరైవ్డ్ ఇన్ ఇండియా ఆన్ ఆగస్టు 4th 2021 on 2-day visit. He is the chief of the staff of the army of which country? జనరల్ జేమ్స్ సి మెకాన్విల్ 2 రోజుల పర్యటనలో 4th ఆగస్టు 2021 భారతదేశానికి వచ్చాడు. అతను ఏ దేశం యొక్క చీఫ్ ఆర్మీ అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, USA యొక్క చీఫ్ ఆర్మీ అన్నమాట. మన దేశం యొక్క చీఫ్ ఆర్మీ ఎవరంటే మనోజ్ ముకుంద్ నరవానే. వీళ్ళిద్దరు కలిసి USA అండ్ మన ఇండియా ఇద్దరు చీఫ్ ఆర్మీలు కలిసి బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కార్పొరేషన్ అగ్రిమెంట్ చేసుకున్నారన్నమాట. ఇతను ఏ దేశం యొక్క చీఫ్ ఆర్మీ అంటే USA యొక్క చీఫ్ ఆర్మీ. USA యొక్క క్యాపిటల్ వచ్చేసి వాషింగ్టన్ DC. USA యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి జో బైడెన్. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ ద వాత్సల్య యోజన స్కీమ్ బై ద ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ద బెనిఫిషరీ చిల్డ్రన్ విల్ గెట్ హౌ మెనీ రూపీస్ ఎవ్రీ మంత్. ఉత్తరాఖండ్ ప్రభుత్వం వాత్సల్య యోజన పథకం కింద లబ్ధిదారుల పిల్లలు ప్రతి నెల ఎన్ని రూపాయలు ఇస్తుందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 3,000 రూపాయలు ఇస్తుందన్నమాట. ఇది దేనికి గానంటే కోవిడ్ వల్ల కానీ ఇతర జబ్బుల వల్ల కానీ పేరెంట్స్ చనిపోతే వాళ్ళకు ప్రతి నెల అంటే వాళ్ళకు అనాథలుగా ఉంటారు కదా, వాళ్ళకు ప్రతి నెల 3,000 అని ఇస్తారన్నమాట ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అనేది. ఉత్తరాఖండ్ యొక్క ప్రజెంట్ కొత్తగా చీఫ్ మినిస్టర్ వచ్చారు. ఆ చీఫ్ మినిస్టర్ ఎవరంటే పుష్కర్ సింగ్ ధామీ. కొత్త గవర్నర్ ఎవరంటే గురుమిత్ సింగ్ గారు గవర్నర్గా ఉన్నారు. ఉత్తరాఖండ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏమో
డెహ్రాడూన్. ఉత్తరాఖండ్ క్యాపిటల్ డెహ్రాడూన్. చీఫ్ మినిస్టర్ ఏమో పుష్కర్ సింగ్ ధామి. గవర్నర్ ఏమో గుర్మీత్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీ ఆన్ ద 2021 ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్ రిలీజ్డ్ ఇన్ ఆగస్టు 2021? ఆగస్టు 2021లో విడుదల చేసిన ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీ యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 155 ర్యాంక్ అన్నమాట రిలయన్స్ ఇండస్ట్రీ. ఈ ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో ఫస్ట్ టాప్ ర్యాంక్ వచ్చేసి ఏదంటే వాల్మార్ట్ అన్నమాట. వాల్మార్ట్ వచ్చేసి టాప్ ర్యాంక్. మన ఇండియాలో వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీ 155th ర్యాంక్ అన్నమాట. అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి 205 ర్యాంక్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 205 ర్యాంక్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వచ్చేసి 212 ర్యాంక్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ నేవీ షిప్ టు కాల్ ఎట్ ద హెరిటేజ్ కోస్టల్ పోర్ట్ ఆఫ్ గోపాలపూర్ ఇన్ ఒడిస్సా? ఒడిస్సాలోని హెరిటేజ్ కోస్టల్ పోర్ట్ ఆఫ్ గోపాల్పూర్లో కాల్ చేసిన మొదటి వ్యక్తి భారతీయ నేవీ షిప్గా ఈ క్రింది వాటిలో ఏది మారిందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐఎన్ఎస్ కజ్రా అన్నమాట. ఇది ఎక్కడ ఉందంటే గోపాలపూర్ ఒడిస్సాలో ఉంది. ఒడిస్సా యొక్క ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే నవీన్ పట్నాయక్. ఒడిస్సా యొక్క గవర్నర్ ఎవరంటే గణేష్ లాల్ గారు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ లాంచ్డ్ ద థీమ్ సాంగ్ ఫర్ టోక్యో పారాఒలింపిక్ ఇన్ న్యూఢిల్లీ? న్యూఢిల్లీ టోక్యో పారాఒలింపిక్ కోసం థీమ్ సాంగ్ని ఎవరు ప్రారంభించారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అనురాగ్ ఠాకూర్ గారు ప్రారంభించారన్నమాట. ఆ పారాఒలింపిక్ యొక్క థీమ్ ఏంటంటే థీమ్ వచ్చేసి కర్దే కమాల్తూ థీమ్ వచ్చేసి. ఇతను స్పోర్ట్స్ మినిస్టర్, మన ఇండియా యొక్క స్పోర్ట్స్ మినిస్టర్ అన్నమాట. ఎంతమంది పారా అథ్లెటిక్స్ పాల్గొన్నారంటే 54 పారా అథ్లెటిక్స్ పాల్గొన్నారన్నమాట. 54. అదే ఎన్ని మెడల్స్ సాధించారంటే 19 మెడల్స్. ఈ పారా ఒలింపిక్ గురించి సపరేట్ చేశాను, అందులో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ఏ న్యూ అండ్ ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ ఫ్యూచర్ సిమ్ బైండింగ్ ఇన్ ఇట్ యాప్? ఏ బ్యాంకు తన యాప్లో సిమ్ బైండింగ్ అనే కొత్త మరియు మెరుగైన సెక్యూరిటీ ఫీచర్ని లాంచ్ చేసింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది అనమాట. యోనో లైట్ యాప్ అనేది అది సిమ్ అనేది రిజిస్టర్ అయి ఉంటేనే ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. కానీ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ప్రొటెక్ట్ అనేది చేస్తుంది ఇది. ఎస్బీఐ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఇది ముంబైలో ఉంది. సిఇఓ ఎవరు ఉన్నారంటే దినేష్ కుమార్ ఖారా గారు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. నికోల్ పిషియాన్ హ్యాస్ బీన్ రీఅపాయింటెడ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ ఇన్ ఆగస్టు 2021? నికోల్ పిషియాన్ ఆగస్టు 2021లో ఏ దేశానికి తిరిగి ప్రధానిగా నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆర్మేనియా దేశానికి నికోలస్ పిషియాన్ రీఅపాయింట్ అయ్యారన్నమాట ప్రైమ్ మినిస్టర్గా. ఇతను ఎవరి చేత రీఅపాయింట్ అయ్యారంటే ఆ దేశ ప్రెసిడెంట్ ఎవరంటే ఆర్మేనియా సర్కియాన్, ఇతని చేత రీఅపాయింట్ అయ్యారన్నమాట. ఈ ఆర్మేనియా యొక్క క్యాపిటల్ వచ్చేసి ఎరివాన్. ఆర్మేనియా యొక్క కరెన్సీ వచ్చేసి ఆర్మేనియన్ డ్రామ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ టేకెన్ ఆన్ ద రోల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఏ న్యూలీ ఫార్మేడ్ కేర్ టేకర్ గవర్నమెంట్ ఇన్ మయన్మార్? మయన్మార్లో కొత్తగా ఏర్పడిన కేర్ టేకర్ అంటే ప్రభుత్వ ప్రధాని పాత్రగా ఎవరు తీసుకున్నారు రీసెంట్గా? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మింగ్ యాంగ్ హ్లేయింగ్ తీసుకున్నారన్నమాట. ఇతను ఎంతవరకు కొనసాగుతారంటే 2023 వరకు సాగుతారన్నమాట. ఆఫ్టర్ 2023 జనరల్ ఎలక్షన్ అనేది జరుగుతుంది. మయన్మార్ యొక్క క్యాపిటల్ వచ్చేసి నెపిటో అన్నమాట. మయన్మార్ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి విన్ మైట్. నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ఏ రిసిప్టెంట్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు ఫర్ 2021? 2021 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం గ్రహీత ఎవరని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సైరస్ పూనావాలాకి లోకమాన్య తిలక్ అవార్డు అనేది వచ్చింది. ఈ లోకమాన్య తిలక్ అవార్డు అనేది ఇది పూణే బేస్డ్ అవార్డు అనమాట. పూణే బేస్డ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ అన్నమాట. ఇది 1983లో స్టార్ట్ చేశారు. ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి అండ్ డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ వీళ్ళకి వచ్చిందనమాట 1983లో. ఇది 1 lakh క్యాష్ ప్రైజ్ ఉంటుందన్నమాట ఇది ఈ అవార్డుకి. నెక్స్ట్ క్వశ్చన్.
Italian luxury brand Bulgari has appointed whom as global brand ambassador. ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ బాల్గరీ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమించబడ్డారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ప్రియాంక చోప్రా గారు. ప్రియాంక చోప్రా జోనాస్ నిర్వహించబడ్డారు, అంటే బ్రాండ్ అంబాసిడర్గా ఈమె నియమించారన్నమాట. ఇది దేనికి ప్రసిద్ధి అంటే బౌల్గరీ అనేది జ్యువెలరీస్ అండ్ యాక్సెసరీస్ అండ్ వాచెస్ ఫ్రేగ్రెన్స్కి సంబంధించింది అనమాట. దీన్ని బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించారనమాట. ఎవరంటే మన ఇండియన్ ప్రియాంక చోప్రా జినాస్కి. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ will operate a Bharat Darshan special tourism from 29 August to 2021. It will cover places like which of the following cities? ఇండియన్ రైల్వే అండ్ టూరిజం కార్పొరేషన్ అనేది భారత్ దర్శన్ స్పెషల్ టూరిజం ప్యాకేజ్ కింద ఏ స్టేట్లు కవర్ చేస్తుందని అడుగుతున్నారు. అంటే స్పెషల్ టూరిస్ట్ ప్యాకేజ్ కింద ఎన్ని కోట్లు అంటే కాస్ట్ ఎన్ని కోట్లు అంటే 11,340 కోట్లు ప్యాకేజ్ అన్నమాట. ఏ సిటీని కవర్ చేస్తుందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఈ 3 సిటీల్ని కవర్ చేస్తుందన్నమాట. హైదరాబాద్, అహ్మదాబాద్, అమృత్సర్. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. అహ్మదాబాద్, నాసిక్, మహాదేవ్ సేవ్, అక్కడ నుంచి అమృత్సర్, జైపూర్ అండ్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ వరకు కవర్ చేస్తుందన్నమాట. టోటల్ బడ్జెట్ వచ్చేసి 11,340 కోట్లు అన్నమాట ఇది కేటాయించింది. నెక్స్ట్ క్వశ్చన్. నిస్సార్ నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ శాటిలైట్ ఈస్ ప్రపోజ్డ్ టు లాంచ్ ఇన్ విచ్ ఇయర్? నిస్సార్ నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ ఉపగ్రహాన్ని ఏ సంవత్సరంలో ప్రయోగించనున్నారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 2020లో ప్రయోగిస్తారనమాట. ఇది నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అనేది దేనికి సంబంధించిందంటే ఇది భూమి యొక్క మెజర్మెంట్స్, మళ్ళీ ఇది సీ లెవెల్స్, సర్ఫేస్ అడ్వాన్స్ ఏదైనా చేంజ్ అయిందా అని చేయడానికి ఇది ప్రయోగిస్తున్నారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. హూ వన్ ద హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ ఆన్ 1 August 2021 టు కలెక్ట్ హీస్ ఫస్ట్ ఎవర్ విన్? తన మొట్టమొదటి విజయాన్ని సేకరించడానికి 1 August 2021 హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్టీఫెన్ ఓకన్ అన్నమాట. ఇతను గెలుచుకున్నారు. సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఈ మా లివిస్ హ్యామిల్టన్ని ప్రమోట్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇది 78th గ్రాండ్ ప్రిక్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. 31 July 2021 హల్దీపూర్ డివిజన్లోని డండిమ్ స్టేషన్ నుండి మిగిలి ఉన్న పునరుద్ధరించబడిన హల్దీబరీ చిలాహతి రైలు లింకు ద్వారా ఏ దేశానికి రాతి చీప్లను తీసుకెళ్లే మొదటి గూడ్స్ రైలుగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దేశం వచ్చేసి బంగ్లాదేశ్ అన్నమాట. బంగ్లాదేశ్కు తీసుకెళ్తుంది అన్నమాట రాతి చీప్ అనేది. ఇది ఎక్కడెక్కడ అంటే అస్సాం, వెస్ట్ బెంగాల్, నేపాల్ అండ్ భూటాన్ ఈ దేశం మరియు రాష్ట్రాల గుండా పోతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. హూ విల్ లాంచ్ ఈ రూపీ ఏ పర్సన్ అండ్ పర్పస్ స్పెసిఫిక్ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్ ఇన్ 2021? ఆగస్టు 2021లో ఈ రూపీ ఉద్దేశ నిర్దిష్ట డిజిటల్ పేమెంట్ పరిష్కారాన్ని ఎవరు లాంచ్ చేశారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. దేని గురించి అంటే క్యూఆర్ కోడ్ ఆర్ ఎస్ఎంఎస్ స్ట్రెయింగ్ బేస్డ్ ఈ వోచర్ ద్వారా డిజిటల్ పేమెంట్ అనేది ట్రాన్సాక్షన్ చేయొచ్చు అన్నమాట. ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ కూడా ఉంటుంది దీంట్లో. వోచర్ వితౌట్ కార్డ్ ద్వారా వోచర్ కూడా ఇచ్చేయచ్చు. ఇది ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following has signed a agreement with Hindustan Petroleum Corporate Limited to jointly undertake setting up EV charging point in Mumbai, Delhi, Bengaluru, Hyderabad, Chennai, Kolkata, Pune? ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, పూణేలో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఈ క్రింది వాటిలో ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని అడుగుతున్నారు. ఈవీ ఛార్జింగ్ అంటే ఈ కార్లకి బండ్లకి డిఫరెంట్ స్పీడ్ కెపాసిటీ ఆఫ్ ఛార్జింగ్ అన్నమాట. ఛార్జింగ్ ఎక్కించడంలో దేంతో ఒప్పందం కుదుర్చుకుందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, కన్వర్జెన్సీ ఎనర్జీ సర్వీస్ అన్నమాట. దీంతో ఒప్పందం కుదుర్చుకుందన్నమాట. ఎవరు ఒప్పందం కుదుర్చుకున్నారంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్. The first Orchid Conservation Center of which state was inaugurated on 30 July 2021? ఏ రాష్ట్రం యొక్క మొదటి ఆర్చిడ్ సంరక్షణ కేంద్రం 30 జూలై 2021 ప్రారంభించారు?
ఆర్చిడ్ అంటే పూల పార్క్ అన్నమాట. పూల పార్కు ఏ రాష్ట్రంలో స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఉత్తరాఖండ్ అన్నమాట. ఉత్తరాఖండ్లో ఆర్చిడ్ పూల్ అనేది సంరక్షణ కేంద్రం అంటే ఒక పార్కుని ఏర్పాటు చేశారన్నమాట. ఇది అండి టోటల్గా ఫస్ట్ పార్ట్ కరెంట్ అఫైర్ ఆగస్టులోది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.